హాయ్ అండి, నేను మీ కవిత. బాగున్నారా? మేము బాగున్నామండి. చూడండి వంకాయలు ఎన్ని వచ్చాయో అస్సలు చెప్పనాటికి అసలు మాటలే రావట్లేదండి. ఒకే ఒక్క చెట్టుకి 1 కేజీ వంకాయలు వచ్చాయండి. అసలు నేనైతే నమ్మలేకపోతున్నాను. అసలు దీనికే లిక్విడ్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఏమి ఇవ్వలేదండి. నేను ఓన్లీ కిచెన్ వేస్టేజ్ మాత్రమే ఇచ్చానండి. అది కూడా నేను మట్టిలో వేసేసి చేయలేదండి. మామూలుగా వాటర్తో పాటు పోసేసాను. అవే మట్టిలో బాగా వచ్చేసేసి అసలు నేను మాటలు కూడా రావట్లేదండి. అంత బాగా వచ్చాయండి వంకాయలు. ఫుల్ వంకాయలండి. అసలు చెప్పడానికి మాట్లాడడానికి గ్యాప్ కూడా చూడండి ఎంత బాగా నిగనగా మెరిసిపోతున్నాయో. వంకాయలు రారాజు కూరగాయల్లో ఎవరంటే వంకాయ చెప్తారు కదండి. చూడండి ఎంత బాగున్నాయో వంకాయలు. చూడండి ఇక్కడే కాదండి, ఇక్కడ కూడా ఉన్నాయండి వంకాయ చెట్టు. 4 దగ్గరలు పెట్టాడని చెప్పాడు కదండి మా మామ. ఇదిగో చూడండి వంకాయలు. ఇదిగో ఇక్కడ కూడా మొత్తం వంకాయలేనండి. నాకైతే అన్ని అవసరం లేదు, మేమిద్దరమే కదండి. మా పాప అయితే హాస్టల్లో ఉంది. ఆ పాపకి మేము హాస్టల్ కాడకు పోతేనే కదండి. అందుకని ఈరోజు మా ఆయనకి క్యారేజ్ పెడదామని చెప్పి ఉదయాన్నే ఈ వీడియో తీసి వెంటనే కూర చేయాలి కదండి, వంకాయ బజ్జీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అందుకైతేనే కోసానండి. ఇవన్నీ కోయలేదండి. నేను ఒకే ఒక చెట్టుకి కోసాను. అవి కూడా కేజీ కోసేసానండి. ఆ కేజీలో కూడా 3 వంకాయలు తీసి పక్కన పెట్టేశాను. మాకైతే అన్ని అవసరం లేదండి. వంకాయ బజ్జీ నేను చాలా సింపుల్గా చేస్తాను. మా అమ్మ చాలా బాగా చేస్తుందండి. వంకాయలో మామిడికాయలు వేసి చిన్న చేపలు ఉంటాయి కదండి, ఎండి చేపలు, అవి కూడా వేస్తే సూపర్గా ఉంటుందండి. భలే మా నాన్న అయితే బాగా తింటాడండి అవి. చూడండి ఎంత బాగున్నాయో వంకాయలు. నేను కోస్తుంటే నాకే అంత హ్యాపీ అనిపించిందండి. ఫుల్ హ్యాపీ. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి కోస్తూ ఉంటే. మనం సొంతగా మన చేతులతో వేసిన వంక చెట్లని మనం హార్వెస్ట్ చేసేటప్పుడు ఎంత హ్యాపీగా ఉందో. ఇదైతే చాలా ఇబ్బంది పెట్టిందండి. రాలేదు. చెట్టు అయితే ఇరిగిపోద్దని భయం వేసింది. సిజర్ పెట్టి కట్ చేశాను, అయినా కానీ కట్ అవ్వలేదండి. చాలా గట్టిగా ఉంది. తర్వాత నేను ఇది చెట్టు ఇరిగిపోతుందేమోనని చెప్పేసి నేను మళ్ళీ సిజర్ పక్కన పెట్టేసి మళ్ళీ చేత్తోనే చెట్టుకి ఏమీ ఇబ్బంది కాకుండా తుంచానండి. గట్టిగా ఒక్కసారి లాగాను వచ్చేసేసింది. నాకైతే భలే బాధ వేసింది. వద్దామా రాదా అనుకుంటా వచ్చింది. అందుకే చూడండి తొడిమి కూడా లేకుండా తుంచేసాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. లేతగా ఉన్నాయండి వంకాయలు. చూస్తుంటేనే వంకాయ బజ్జన్న, వంకాయ సాంబార్లో ఏ దాంట్లో వేసినా కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి. పుచ్చు అనే మాటే లేదండి అసలు. నేనైతే మామూలుగా బజార్లో తీసుకుంటే ప్రతి ఒక్క కాయ పుచ్చేనండి. చూసి తీసుకోవాలి. అట్లాంటిది ఈ వంకాయలు ప్రతి ఒక్క దానికి చూశాను నేను. వంకాయలు ఏమో పుచ్చుంటాయేమో, లేదండి. ప్రతి వంకాయ నిగనిగా మెరిసిపోతూ లేతగా ఉన్నాయండి. అసలు నేను కట్ చేసినప్పుడు చూస్తుంటే అసలు పుచ్చనే మాటే లేదండి. ఎంత బాగున్నాయో అసలు వంకాయలు. నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఈ వంకాయలు ఇలా హార్వెస్ట్ చేస్తుంటే ఎంత ఆనందం వేసిందో. దీంతో వంకాయ బజ్జీ చేసుకొని తింటానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి వంకాయలు ఎన్ని వచ్చాయో. లాస్ట్లో ఇంకొక వంకాయ నాకు కనిపించలేదండి. అది సరే అయిపోయినాయి కదా అనుకుంటూ చూస్తే అక్కడ ఒక వంకాయ ఉంది. అది పెద్ద వంకాయ అండి. గోడకి రాసుకొని అది బాగా ఆ విధంగా మచ్చ అయిపోయిందండి. అంతేగాని అది పుచ్చు అయితే కాదండి. ఇదంతా నాకు బాగా నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి. చూడండి ఎంత పెద్ద వంకాయలు వచ్చాయో. ఒకే చెట్టు వంకాయలండి ఇవి. చాలా బాగా వచ్చాయి. ఇవి ముదిరిపోతాయని కోసేసానండి. ఇంకొక చెట్టుకి ఇంకా ఉన్నాయి. నేను ఈరోజు వీటితో వంకాయ బజ్జీ చేద్దామని కోసేసానండి. ఉదయాన్నే కోసాను, అందుకే ఉదయాన్నే చూపిస్తున్నానండి. చూడండి ఎంత బాగున్నాయో. ఫ్రెష్గా ఉన్నాయండి వంకాయలు. చూడండి ఎంత బాగున్నాయో. వంకాయ బజ్జీ అయితే సూపర్గా ఉంటుంది. మామిడికాయ వేసుకొని చేసుకుంటే